హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రివ్యూ చిట్ చాట్. ఎన్టీఆర్ అన్న అలాగే కొరటాల శివ గారి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ లాంటి హిట్ మూవీ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా మూవీ దేవరాతో వస్తున్నారు. అనిరుద్ధ్ సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. గ్లిమ్స్ కూడా బాగుంది. ఇంకా సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక నాకేమనిపించిందంటే రాజమౌళి గారి సెంటిమెంట్ని ఎన్టీఆర్ అన్న బ్రేక్ చేయబోతున్నారని అనిపించింది. రాజమౌళి గారి సెంటిమెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, రాజమౌళితో హీరోగా చేసిన మూవీ తర్వాత వచ్చే మూవీ ఫ్లాప్ అవుద్ది అని అంటారు కదా, ఆ సెంటిమెంట్. కులం లేదు, మతం లేదు, భయం అస్సలా లేదు, కానీ భయం మొదటిసారి పొరలు కుమ్ముకున్నాయి అనే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ డైలాగ్ విన్నాక నాకు ఒక్కటే అనిపించింది, కులం లేదు మతం లేదు అనే డైలాగ్ని జగనన్నని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారేమో. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్నే చంపే భయాన్ని అయితా. ఇలాంటి మాస్ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ అన్న క్యారెక్టరైజేషన్ ని బాగా చూపించారు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకో. సాయిఫ్ అలీ ఖాన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగానే పవర్ఫుల్ గా చూపించారు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఇంకో ఎన్టీఆర్ని కూడా వర అనే క్యారెక్టర్తో చూపించారు. అతను పిరిగివాడని హీరోయిన్ కూడా చెప్తుంది. అలా హీరోయిన్ని కూడా డీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఆ లాస్ట్ షార్క్ షాట్ అయితే మాత్రం పోతారు, మొత్తం పోతారు. నాకెందుకో ఈ షార్క్ సీనే ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ సీన్ అనుకుంటున్నా. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ అన్న అలా వైల్డ్ యానిమల్స్తో రావడం చూసినప్పుడు అప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ షార్క్ సీన్ చూశాక గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా ఈ మూవీ మనం ఎందుకు చూడాలంటే దేవరా బ్రతికే ఉన్నాడా లేదా, బైరా వాళ్ళ గ్యాంగ్ వల్ల వరాకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అని దేవరా పార్ట్ 1 చూసి అయితే తెలుసుకోవాలి. తర్వాత బొమ్మ దద్దర్లు. ఇంకా విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ టాప్ నాచ్లో ఉన్నాయి. బీజం కూడా పర్లేదు అనిపించింది. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే ప్రోగ్రాం లేదంట జీజీ, మీ బదిలీ చెప్తాను. ఇది గైస్ ట్రైలర్ చూశాక అయితే నాకు ఇలా అనిపించింది. మరి ట్రైలర్ చూశాక మీకు ఏమనిపించిందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను పిన్ చేసాం. ఒకసారి ఇన్స్టా కూడా చూసి కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ ఇన్ యువర్ నెక్స్ట్ వీడియో. Sister, encourage new talent. Please.